అరే మై నేమ్ ఈజ్ నోబడి. ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును. ఇది ఎలా ఉందంటే, ముందు నాకు అన్నం పెట్టు, తర్వాత నీకు ఆకలి కాకుండా తాయెత్తు కడతా అన్నట్టుంది. హలో మూవీ లవర్స్, నా సమీక్షలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను సపోర్ట్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. నాకు మాత్రం నిజాయితీగా ఉండడమే ఇష్టం. థ్యాంక్ యూ. స్టోరీ పాయింట్ ట్రైలర్లోనే చెప్పేశారు. అరిషడ్ వర్గాలకు ప్రతీకలైన 6 కోరికల సమాహారం అని. పాయింట్ మంచిదే, ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుద్ది. అదేగాక ఈ మధ్య మన హిందుత్వ కథలు బాగా క్లిక్ అవుతున్నాయి. ట్రైలర్ చూసి ఆహా ఓహో అనుకొని 1-2 మాటలు చెప్పి సపోర్ట్ చేయాలనుకున్నా, కానీ స్టోరీ టెల్లింగ్ చాలా వెటకారంగా కొనసాగుద్ది. స్టార్టింగ్లోనే చమ్మక్ చంద్ర ఓ హింట్ ఇస్తాడు, ఎన్టీఓడి కదా సూపర్ స్టార్ కృష్ణ కదా అని. అక్కడే మన సినిమా సెన్స్ గెస్ చేస్తుంది, ఎక్కడో తేడా కొడుతుంది షీనా అని. 1970, 80స్లో కథ చెప్పాలనుకున్నప్పుడు ఆ కాలం పాత్రలతోనే కథ చెప్పాలి. అక్కడే రాంగ్ స్టెప్ పడింది. పోన్లే సినిమా కదా, ఏదైతేనేం ఎంటర్టైన్ చేద్దాం అనుకుని సర్దుకుంటే ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును అనే క్రేజీ మెసేజ్ సోషల్ మీడియాలో కనబడుతుంది. దాంతో అరిషడ్ వర్గాలకు పేటెంట్దారులైన 68 మంది, ఓ బికారి, ఓ బిలియనీరు, ఒక అందకారి, ఓ అనాకారి, ఓ పోరంబోకు, ఓ పోలీసుడు, మధ్యలో ఓ దొంగోడు, పోలోమంటూ ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకొని ఆ కల్పవృక్షానికి క్యూ కడుతుంటారు. అది ఎక్కడుందయ్యా అంటే ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ. కండిషన్స్ అప్లై లెక్క ఈ ముక్క నేను ట్రైలర్లో అబ్జర్వ్ చేయలేదు. చేసి ఉంటే ట్రైలర్ రివ్యూ పేరుతో అక్కడే తోలు తీసి పాతాళంలో పాతరేసేవాడిని. సర్లే, ఎక్కడైతే మనకేంటి, ఆ 6 కోరికలు తీరిపోతే మన తుత్తర కూడా పారుతుంది కదా అనుకుంటే, కోరికలు తీరాలంటే మర్డర్లు, మానభంగాలు చేయాలనే కండిషనబుల్ క్రిమినల్ యాక్టివిటీస్ అంటగడుతుంటాడు. ఓరిని, నేరాలు చేసేవాడి కన్నా చేయించేవాడు ఏవను కదరా అయ్యా. చుప్, అవన్నీ ఆలోచించకూడదు. డైరెక్టర్కి ఆ మాత్రం తెలీదా? నాకు తెలిసినా తెలియనట్లు ఉన్నాడనుకుంటా. కోరికలతో వచ్చేవారు అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, గతంలో ఎంతమంది కోరికలు నెరవేర్చాడు లాంటి వివరాలు ఏవీ అడగరు. వాడేమో దేవుని కన్నా మంచివాణ్ణి, దెయ్యం కన్నా చెడ్డవాణ్ణి అంటాడు. కామ్గా ఉండే లైబ్రరీలో ఈ కోరికల పుట్టగాళ్ళు మాత్రం ఎవరితో సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఒకవేళ డౌట్ వచ్చి అడిగితే అంతా నా కంట్రోల్లోనే ఉందంటాడు. అంత కెపాసిటీ ఉన్నవాడు ఏ సముద్రంలోనో, అడవిలోనో, కొండ మీదో, గుహలోనో గుడారం వేసుకోకుండా గ్రంథాలయంలో గందరగోళమేంటో కృష్ణ పరమాత్ముడికే తెలియాలి. సినిమా 2 గంటలే కదా, చివరిదాకా చూస్తే క్లారిటీ వస్తుందేమోనని ఓపికగా కూర్చుంటే పక్కనున్నవాడు లేపే వరకు మెలకువ రాదు. అదన్నమాట సంగతి. ఈ ప్రాజెక్టు 7 ఏళ్లుగా స్టూడియోలో మురిగిందంటేనే మనకు అవగాహన కలగాలి. ఇండస్ట్రీ జనాలకు తెలుసు కాబట్టే ఇన్నేళ్ళు రిలీజ్ అవ్వలేదు. ఫ్రెండ్స్, సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో సినిమా సమీక్షతో మళ్ళీ కలుద్దాం.